నడిపించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్లో అవ్వాము అని ఇద్దరు ఉన్నారు, తెలుసు కదా మీకు, అందరికీ తెలుసు. కథ చిన్నది అనుకోబాకండి, మాకు తెలిసిన కథలే అనుకోబాకండి. అవ్వ ఆదాము అనేవాళ్ళు ఏం చేశారంటే, ఏదైనా తోటలో ఉండమని దేవుడు చెప్పాడు. వింటున్నారా వెనకోళ్ళు? ఏదైనా తోటలో అంటే ఏదైనా తోట ఎవరు వేశారు? దేవుడు వేశాడు. ఆ తోటలో అవ్వను ఆదామును ఉంచి, మీరు ఇక్కడే ఉండండి, మీకు ఆకలి అయితే బోర్డు పండ్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, పైనాపిల్ చెట్లు ఉన్నాయి, ఇంకా కావాలంటే రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి, పండ్లు కోసుకొని తినండి అని చెప్పాడు. అయితే అబ్బాయి ఇటు చూడు, ఆయన ఇటు చూడు, ఒక చెట్టు మాత్రం మీరు దాని జోలికి పోవద్దని చెప్పాడు. ఒక చెట్టు పండు మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు దేవుడు. వీళ్ళు ఏం చేశారంటే, అవ్వ ఆదాము కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కొంతసేపు మాట్లాడుకున్నారు. ఆదాము దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు? తోటలో పని చేసేదానికి. ఆ టీచర్ ఏది? అయితే తోటలో పని చేసేదానికి ఆదాము వెళ్ళిపోయాడు. అవ్వ ఒక్కతే కూర్చొని ఉన్నప్పుడు, ఒంటరిగా కూర్చొని ఒక సర్పం వచ్చింది. సర్పం అంటే అప్పట్లో కరిసేవి కాదయ్యి, మామూలుగానే కాళ్ళు ఉంటాయి వాటికి. బాగా కూర్చో బాబు, బాగా కూర్చోనైనా, ఇటు నేను చెప్పింది నువ్వు బాబు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, నేను చెప్పింది నేను బాబా పాప, నేను చెప్పిందేనమ్మా, పక్కన వాళ్ళతో మాట్లాడి బాకు. సర్పం వచ్చి అవ్వతో మాట్లాడింది. అవ్వా, ఎట్టున్నారు? బాగుండారా? ఏం చేస్తున్నారు? ఏది ఆదామేడి? తెలుసు సర్పానికి ఆదాం లేడని. అబ్బా వింటున్నావా? నువ్వే వింటున్నావా? ఎటు చూస్తున్నావు మరి? నా వైపు చూడు. మీరు ఆకలేసినప్పుడు ఏం తింటున్నారు అని అడిగింది. పండ్లు తింటున్నాము అని అడిగింది. ఏం పండ్లు తింటున్నారు? ఆ మామిడి పండ్లు తింటున్నాం, పచ్చి కూడా తింటాం మేము, ఉప్పు కారం వేసుకొని, బాగానే ఉంటాయి. పండ్లు పడితే పండ్లు కూడా తింటాం, రాలిని తింటాం, కోసుకొని తింటాం, ఏమైనా తింటాం అని చెప్పేసి అన్నది అవ్వ. ఆహా, మరి ఆ చెట్టు అనంది. ఆ చెట్టు పండు మాత్రం వాడగొద్దు, ఆ చెట్టు పండు తినొద్దని దేవుడు చెప్పాడు, మేము తినము అని అన్నాడు. అయితే సర్పం అంది, ఇది నిజమా? దేవుడు తినొద్దన్నాడా? వింటున్నావమ్మా పాప, వింటున్నావా? దేవుడు తినొద్దన్నాడా? అరే రే 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 రే, అసలు పండు అదే కదా తినాల్సింది, అది తినొద్దని ఎందుకు చెప్పాడు దేవుడు? అరే రే రే, ఆ పండు తిన్న రోజు మీరు కూడా దేవతలు అయిపోతారు, మీకు మంచేదో చెడ్డేదో అన్నీ తెలిసిపోతాయి, ఆ పండు మీరు తప్పకుండా తినాల్సిందే. దేవుడు ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు, తినొద్దని ఎందుకు చెప్పాడు దేవుడు? అయ్యయ్యో, అసలు మీరు మిస్ అవుతున్నారే, కాబట్టి దాన్ని తినండి అని చెప్పేసి చెప్పింది. ఈ మాటలు చెప్పేసరికి అక్కడ ఏముందంటే, అవ్వ ఒకసారి అటు చూసింది, ఆ చెట్టుకెళ్ళి చూసిన తర్వాత ఆ పండ్లు భలేగా ఉన్నాయి చూడటానికి. ఎట్టున్నాయి? మంచి కలర్గా ఉన్నాయి. అక్కడికి వెళితే మంచి మంచి వాసనలు వస్తున్నాయి, గుమగుమలాడుతున్నాయి పండ్లు పండి. ఇంత పండు దేవుడు తినొద్దన్నాడు ఏంటని అప్పటికప్పుడు కొన్ని కోసుకొని వచ్చింది, కొన్ని తినేసేసింది, పరిగెత్తికెళ్ళి ఆదాము కూడా ఇచ్చేసేసింది. వింటున్నారా? ఏదో ఆలోచనలు ఉన్నట్టుండా మీరు? ఎక్కడో ఆలోచనలు ఉండబాక, కథను. ఈ కథ అంతా మీకు తెలుసు, ఇంకా ముందు చెప్పబోయేది మీకు తెలియదు, అందుకని అది చెప్పే ముందు ఇది చెప్తున్నా. కాబట్టి అవ్వ కోసుకొని తిని పరిగెత్తుకెళ్ళి ఆదాము కూడా ఇచ్చేసేసింది ఆ పండ్లు. ఆదాము అన్నాడు, ఏం పండిది, ఎప్పుడు తినలేదే మనం, నీకెందుకు, నువ్వు తిను, నేను తెచ్చాను కదా అంది. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, తిను నువ్వు.
నేనిచ్చాను కదా! వద్దులే అవ్వ, దేవుడు తినొద్దన్న పండా ఏమి ఇది? అది తెచ్చావా ఏమి? నీకెందుకు, నేను చెప్పాను నువ్వు తిను అన్నాను. సరే తినేసి ఇద్దరు తిన్నారు. నిజమేనే పండ్లు బాగున్నాయే అని వాళ్ళకి ఎక్కడ లేని జ్ఞానం వచ్చినట్టు ఫీల్ అయ్యారు. ఏంటి? వాళ్ళకి లోకమంతా కనపడుతుంది ఇప్పుడు. దేవుడు చేసిన తోట ఒకటే కాదు. లోకంలో ఇంకా చాలా 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 కనిపిస్తా ఉన్నాయి. చూసి వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోయారన్నమాట. ఈ పండు ఇక నుంచి తినాల్సిందే అనుకున్నారు. వింటున్నారు కదా! సరే తిన్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు పిలిచాడు. ఆదామా, ఎక్కడున్నావు నువ్వు అన్నాడు. నేనే ఇక్కడ దాక్కున్నాను అన్నాడు. అవ్వ, నువ్వెక్కడున్నావు? నేను కూడా దాక్కొని ఉన్నాను. ఎందుకు దాక్కున్నారు? నువ్వంటే భయం మాకు. ఎందుకు భయం? నువ్వు తినొద్దన్నా తినేసేసాము. అందుకనే భయపడుతున్నావు నీ దగ్గర రావటానికి. తినమని ఎవరు చెప్పారు మీకు? అదిగో సర్పం చెప్పింది. ముందు తిన్నది ఎవరు? నేను అని అవ్వ అంది. భలే పని చేశారే! దేవుడు కోప్పడ్డాడు. చెప్పాను కదా తినొద్దని, మీరెందుకు తిన్నారని. సర్పాన్ని పిలిచి, ఇక మీదట నీ నడిచేదానికి లేదు. యూ డోంట్ వాక్ హీర్ ఆఫ్టర్. ఇక నుంచి నువ్వు నడవవు. మరేం చేస్తావు? కడుపుతో పాకుతావు. ఇట్ట 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 వంకర టెంకరగా పోతావు అని చెప్పాడు. సరే, ఇక్కడ ఉండటానికి వీల్లేదు, గెట్ అవుట్ అని అన్నాడు. సర్పం వెళ్ళిపోయింది. ఆదాముని పిలిచాడు. ఆదాము మీద కోప్పడ్డాడు. అవ్వని పిలిచాడు. అవ్వ మీద కూడా కోప్పడ్డాడు. ఇక నుంచి గెట్ అవుట్, ఏదైనా తోటలో మీరు ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోండి అని చెప్పాడు. ముగ్గురు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆదాముకి ఒక బిడ్డ కలిగాడు. ఇక నుంచి మీరు తెలియని కథ చెప్తున్నా. పాప ఇటునమ్మా, ఇటునమ్మా పాప ఇటు. ఆదాముకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ అబ్బాయి పేరు కయీను. ఏం పేరు? ఏం పేరు? వినపట్ల. కయీను. కయ్యను పుట్టాడు. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక సంవత్సరం అయిన తర్వాత హేబెలు పుట్టాడు. ఇంకొక అబ్బాయి పుట్టాడు. ఈ కయ్యను హేబెలు ఏమవుతారు? కయ్యను హేబెలు ఏమవుతారు? ఒకరికొకరు ఏమవుతారు? హేబెలు కయ్యన్ని ఏమని పిలవాలి? కయ్యను అని పిలిచాడా? అన్నా అని పిలిచాడా? అన్నా అని పిలిచాడు కదా! వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అన్నదమ్ములైతే మరి ఒకరికొకరు బాగానే మాట్లాడుకుంటున్నారు. అన్ని విషయాల్లో బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే, దేవుడు మరి ప్రతి సంవత్సరం వాళ్ళు దేవునికి అర్పణ తీసుకొస్తారు. అర్పణ అంటే దేవునికి, పాప ఇటునమ్మా, పాప ఇటును, నేను చెప్పలేను అటు మాట్లాడితే. అర్పణ తీసుకొచ్చారనమాట. దేవునికి అర్పించాల్సింది అర్పణ తీసుకొచ్చారు. కయ్యని చేసే పని ఏంటంటే, పొలంలో సేద్యం చేసి పంటలు పండిస్తాడు. కూరగాయలు పండిస్తాడు, వడ్లు గోధుమలు అన్నీ పండిస్తాడు. మరి హేబెలు ఏం చేశాడంటే గొర్రెల కాపరి అనమాట. హేబెలు గొర్రెల కాపరి. దేవునికి అర్పణలు తీసుకొచ్చేసరికి కయ్యనేమో కొన్ని కూరగాయలు, పండ్లు, కొన్ని ధాన్యం, కొంత ధాన్యం ఇవన్నీ తీసుకొచ్చేసాడు కయ్యను. హేబెలు ఏం చేశాడంటే, గొర్రెల కాపరి కదా, మంచి గొర్రెలో తొలుసూలుగా పుట్టినటువంటి గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు. ఎవరి అర్పణ మంచిది మీరు చెప్పండి? ఎవరిచ్చిన అర్పణ బాగుంది? హేబెల్ ఇచ్చింది. వెరీ గుడ్, బాగా వింటున్నావు నువ్వు. కాబట్టి హేబెల్ ఇచ్చిందేమో దేవుడు అంగీకరించాడు. ఆల్ రైట్, నువ్వు ఇచ్చింది బాగుందని చెప్పేసి ఒప్పుకొని హేబెల్ని దేవుడు ఆశీర్వదించాడు. కయ్యను ఇచ్చిన అర్పణ హేబెలు త్రోసిపుచ్చేశాడు. వద్దుపో అన్నాడు దేవుడు. ఆ మాట అనేసరికి వీళ్ళ కోపం వచ్చింది. ఎవరికి? కయ్యని కోపం వచ్చింది. ఆహా, నేను ఇచ్చిందేమో తిరస్కరించావా, రిజెక్ట్ చేసావా? నా తమ్ముడు ఇచ్చిందేమో అంగీకరించావా, యాక్సెప్ట్ చేసావా అని చూసుకొని నా తమ్ముడిని ఏం చేస్తాను అన్నాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కయ్యనికి తెలుసు దేవునికి ఇచ్చే అర్పణ రక్త ప్రోక్షణం చేయాలని చెప్పేసి తెలుసు. అయినా కయ్యను ఏం చేశాడంటే, రక్తం చిందించకుండా మామూలు అర్పణ తీసుకొచ్చాడు.
హేబెలు మాత్రం కరెక్ట్‌గా తీసుకొచ్చాడు. దేవుడు హేబెలు అర్పించిన ఆ రక్తాన్ని చూసి సంతోషపడ్డాడు. "నువ్వు హేబెలు అర్పణ అంగీకరించావా?" అని చెప్పేసి, "హేబెలును ఏం చేస్తానో చూసుకో. నువ్వు కోరుకున్న హేబెల్‌ని నేనేం చేస్తానో చూసుకో" అని చెప్పేసి హేబెలు మీద కోపమొచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అతని మీద పడి చంపేసేసాడు. ఏం చేశాడు? ఎవరిని చంపారు? ఆ! హేబెలు కయీను వెళ్ళి హేబెల్‌ని చంపాడు. బాగా వింటున్నావు నువ్వు. కయీను వెళ్ళి హేబెల్‌ని చంపేసేసాడు. రక్తం వరదలైపోయిందనుకో. అమాయకుడు. మంచి పని చేసి దేవునికి అర్పణ అర్పించి ఈ విధంగా శిక్షకు పాత్రుడైపోయాడు హేబెలు. ప్రియమైన వాళ్ళ బిడ్డలారా, మరి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఏది అర్పించాలో మనం నేర్చుకోవాలి. దేవునికి రక్త ప్రోక్షణం అవసరం. ఎందుకంటే మనుషులు పాపంలో జన్మించారు. పాపాలు క్షమించబడాలంటే రక్తమే చిందించాల. అది హేబెలుకి తెలుసు, కయీనుకి తెలుసు. తెలిసి కూడా వీళ్ళేం చేశారు? ఆ విధంగా కయీను తప్పు చేశాడు. మరి ఇక్కడ జరిగింది ఏంటంటే, మరణం జరిగింది. మొట్టమొదట మర్డర్ కేసు ఎక్కడ? ఏదెను బయట, తోటలో బయట జరిగింది. ఏదెను తోట బయట. మా ఫస్ట్ మర్డర్ కేసు అనమాట అది. ఆ! పాప కూర్చోమ్మా. కూర్చో. ఎక్కడికి పోకూడదు. కూర్చో. ఏ ఆ విధంగా అయిన తర్వాత మరి మీకు బొమ్మ చూపిస్తాను చూడు. కయీను గ్రేసి ఇవి పట్టుకో. పండుకిచ్చేయి. ఇక్కడ బొమ్మలు చూడండి. ఈయన కయీను. ఇక్కడ హేబెలు. ఈ హేబెలేమో గొర్రె పిల్లను వధిస్తున్నాడు. కయీనేమో కూరగాయలు తీసుకొచ్చి అర్పించాడు. చూసారా? అందుకని కోపం వచ్చి తమ్ముడిని చంపేసేసాడు. చూసారా? కింద బొమ్మ చూడండి. కనిపిస్తుందా కింద బొమ్మ? కింద బొమ్మ కనిపిస్తుందా? కయీను వెళ్ళి హేబెల్ని చంపేసేసాడు. ఎంత దారుణం జరిగిందంటే దేవుడు కూడా బాధపడ్డాడు. ఎవరు చెప్పారు మర్డర్ చేయమని, తమ్ముడు చంపేమని చెప్పింది ఎవరు? సర్పం వచ్చి చెప్పింది. సర్పం వచ్చి కయ్యనుతో చెప్పింది, "ఇక లాభం లేదు. నీ తమ్ముడే దేవుడికి ఇష్టడు. నువ్వు దేవునికి ఇష్టమైన వాడు కాదు. చంపే నీ తమ్ముడు" అని చెప్పి సైతాన్ చెప్పేసరికి చంపేసేసాడు. దేవుడు అన్నాడు, "కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా?" అన్నాడు. "ఏ నా తమ్ముడికి నేను కాపలానా? నాకేం తెలుసు? ఎక్కడికి పోయాడో నాకేం తెలుసు? నువ్వేగా మా తమ్ముడిని అర్పణ అంగీకరించి మెచ్చుకున్నావుగా. ఎక్కడ పోయాడో నాకేం తెలుసు" అన్నాడు. కయీను, నువ్వు నీ తమ్ముడిని చంపటం నేను చూశాను. ఈ పాప బాగింటుంది. కయీను, నువ్వు నీ తమ్ముడిని చంపటం నేను చూశాను. నీ తమ్ముడు రక్తం నేల మీద పడి ఆ రక్తం నాతో మాట్లాడుతుంది. "ప్రభువా, నన్ను కనికరించు. అన్యాయంగా నన్ను చంపేశాడు మా అన్న. నన్ను కనికరించు" అని మొరపెడుతుందనమాట. ఆ మాట దేవుడు ఎంతగానో నొచ్చుకొని మరి ఏం చేశాడంటే కయీను బయటికి పిలిచి శపించాడు. "కయీను, నువ్వు చేసేది నాకు నచ్చలేదు. తమ్ముడిని చంపేశావు. నువ్వు ఇక మీదట నా కంటికి కనపడకూడదు. నువ్వు దేశదిమ్మరు అయిపోతావు. ఎటు పోతావు? దేశాలు తిరుగుతుంటావు అంతే" అన్నాడు. అంతేగాని నా సన్నిధికి రావటానికి వీల్లేదన్నాడు. వింటున్నారా? అబ్బాయి, నువ్వు ఎటో చూస్తున్నావు. వింటల్లా కథ. ఏదో ఆలోచిస్తున్నావు. ఇది నాకెళ్ళి చూడు. ఆ! కాబట్టి మీరు అటు ఇటు చూస్తుంటే నాకు కాన్సంట్రేషన్ పోతది. చెప్పలేను నేను. కాబట్టి మరి "నువ్వు దేశదిమ్మరివి అయిపోతావు. ఇక నాకు కనపడవు. వెళ్ళిపో" అని అన్నాడు. కయీను అన్నాడు, "నేను ఈ సహవాసం నుంచి వెళ్ళిపోయి బయట దేశాల్లో తిరుగుతుంటే ఇంకెందుకు నా బతుకు? నన్ను ఎవరు చూస్తారో వాళ్ళు చంపుతారులే" అన్నాడు. "నో, నో, నో, నో. ఎవరు కూడా నిన్ను చంపనీయను. నిన్ను ఎవరు చంపరు. నేను చంపనీయను నిన్ను. నువ్వు శిక్ష అనుభవించాల్సిందే.
చచ్చిపోతే మర్చిపోదాం అనుకున్నావా చేసిన తప్పు? రండమ్మా, రండి కూర్చోండి. చేసిన తప్పు మర్చిపోదాం అనుకుంటున్నావా? లాభం లేదు అని కయ్యని మీద ఒక ముద్ర వేశాడు ఈపు మీద. ఆ ముద్ర ఎవరు చూస్తారో వాళ్ళు చంపకుండా ఉంటారు అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఎవరు ఉన్నారు చూడు? గడెందుకేశారు? ఆ! ఆ విధంగా దేవుడు కయ్యనికి కయ్యనికి శిక్ష వేశాడనమాట. ఇక కయ్యని పని అయిపోయింది. వీళ్ళు ఇక ఎంత భయంకరమైన శిక్ష వేశారంటే, మీరు కూడా నేర్చుకోవాల్సిందేంటంటే, దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. అంతేకాదు తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా మీరెప్పుడు వ్యతిరేకించకూడదు. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మీరు ఎదిరించి మాట్లాడకూడదు. కూర్చోమ్మా. తల్లిదండ్రులను ఎప్పుడు ఎదిరించి మాట్లాడకూడదు మీరు. నేర్చుకుంటున్నారా? అమ్మాయి, పాప ఇటు చూడమ్మా. పాప ఇటు చూడు. మీ అమ్మని, మీ నాన్నని ఎప్పుడైనా ఎదిరించావా? ఆ చీపిరి తీసుకురమ్మంటదనుకో మీ అమ్మ, "నేను తేను పో" అంటావా? అనకూడదు. కాబట్టి తల్లిదండ్రులని ఎదిరించకూడదు. దేవుని మాటని ఎదిరించకూడదు. జాగ్రత్తగా బతకాలి మనం. దేవుని భయం కలిగి ఉండాలి. ఇంకోటేంటో తెలుసా? మీరు చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. మీరు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. కూర్చోండమ్మా. మీరు చేసే ప్రతి పని దేవుడు రికార్డ్ చేస్తున్నాడు సెల్ ఫోన్‌లో. దేవుడి దగ్గర సెల్ ఫోన్ కాదు ఉండేది. వీడియో కెమెరా ఉంది. అప్పుడు మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత మీకు చూపిస్తాడిది. నీ పేరేం పేరు? ఆ! ఏంటంట? ఆ! చూడయ్యా, నువ్వు చిన్నప్పుడు ఈ పనులు చేసావు గదా! నేను చేయలే అంటావు. ఇదిగో వీడియో అని చూపిస్తా. మీరు చేసిన ప్రతి పని మీకు వీడియో చూపించి, మీ తప్పులు చేసిన అన్నిటికి శిక్ష ఇస్తాడు దేవుడు. కాబట్టి నేర్చుకోండి. పాప కూర్చోమ్మా. మీరు చేసిన తప్పుడు పనులన్నీ కూడా మీకు చూపించి మీ మీద శిక్ష వేస్తాడు దేవుడు. కాబట్టి మంచి పనులు చేయటాన్ని నేర్చుకోండి. మంచి పనులు చేస్తుంటే దేవుడు మెచ్చుకుంటాడు. ఎందుకమ్మా పాప లేస్తావు మధ్యలో? కూర్చోమ్మా. ఇందాక తాగావు గదా! సరే. తొందరగా రా. కాబట్టి దేవుని భయం మనకు కలిగి ఉండాలి. దేవుని భయం లేకుండా ఉంటే మాత్రం మనకు శిక్ష వస్తది. తల్లిదండ్రులను ఎదిరించుకోకూడదు. దేవుని మాట అంగీకరించాలి. దేవున్ని ఎదిరించకూడదు. ఇంకోటేంటంటే ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకోవాలి. చదువుతున్నారా మీరు? ఉదయాన్నే లేచి బైబిల్ చదివినోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. వెరీ గుడ్. ఒక్కళ్ళేనా? ఆ! అందరూ బైబిల్ చదవాలి. నేర్చుకోండి. వాళ్ళు కూర్చోమ్మా. కూర్చోమ్మా. కూర్చో. ఇక నుంచి మీరు నేర్చుకోండి. రేపటి నుంచి మీరేం చేయాలి? ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకోవాలి. తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా! ఈ దినమంతా నాకు మీ సహాయం దయచేయండి. మీరే నన్ను నడిపించండి. మీ జ్ఞానం నాకు దయచేయండి. మీరే నాతో ఉండండి. స్కూల్‌కెళ్ళినా, కాలేజీకెళ్ళినా మీరు నాతో ఉండండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభా! మీ జ్ఞానం నాకు దయచేయండి. నేను కొన్ని చదువుకోలేకపోతున్నాను. మీ జ్ఞానం నాకు దయచేయండి అని చెప్పేసి అడగాలి. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించడం నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరుంటారు. కథ బాగుందా మరి? కయ్యను, హేబెలు ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకుంటారా మీరు? కయ్యని, హేబెలు సంగతి చూశారు కదా! వాళ్ళ పోట్లాట కొట్లాట దాకా కాకుండా మర్డర్ చేశాడు. అటువంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయబాకండి మీరు. ఏమ్మా! మీ ఫ్రెండ్స్‌ని కొడుతున్నావా? కొట్టవు. నువ్వు నీ ఫ్రెండ్స్‌ని కొట్టావా ఎప్పుడైనా? ఆ! జాగ్రత్తగుండాలి. కొంతమంది మీ వయసు పిల్లలు సెల్ ఫోన్‌లు ఎక్కువ చూస్తుంటారు. సెల్ ఫోన్‌లో చూసి వాట్సాపు, ఫేస్‌బుక్కు, యూట్యూబు అన్నీ తిప్పుకుంటూ అదే పని కొంతమందికి. మర్చిపోండి. మీకు కావాల్సొస్తే చూసుకోండి. ఆన్‌లైన్‌లో మ్యాటర్ ఏదైనా ఉంటే చదువుకోండి అంతవరకే. తక్కిన దానికి సెల్ ఫోన్ ఉపయోగించబాకండి. ఇక దేనికి కూడా బొమ్మలు చూడటానికి గాని ఏమి తీసుకోకూడదు. దేవుని వాక్యమే చదవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తా. మోకరించండి.
ప్రార్థన అన్నప్పుడల్లా మోకాళ్ళ మీదకి రావాలి అందరూ. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ పాదాలు కొందనాలు జీవిస్తున్నాను నాయన. మీరు ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి వందనాలు. కయ్యను హేబెలు గురించి కొన్ని మాటలు వాళ్ళ బిడ్డలకు చెప్పుంటుండగా ఆశీర్వదించండి. వాళ్ళ హృదయాలు నిలిచుండుటకు సహాయం చేయండి, ఫలించుటకు సహాయం చేయండి, మంచి బిడ్డలుగా వాళ్ళు ఎదుగుటకు సహాయం చేయండి. మీరే వాళ్ళని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ఇప్పుడు కూర్చోండి. మీకు భోజనాలు కూడా వడ్డిస్తారు, మీకు వడ్డిస్తారు, మీతో వచ్చిన వాళ్ళు కూడా అందరికీ భోజనాలు వడ్డిస్తారు. మీరేం చేయాలంటే ఈ మీరు తినేది గ్రీన్ మ్యాట్ మీద పడకుండా చూసుకోండి, జాగ్రత్తగా తినండి. ఉన్నాయి చూసారా, అక్కడ ఒక స్టీల్ డ్రమ్ ఉంది. డ్రమ్ అంటారు దాన్ని, ఏమన్నా పెద్దది, అందులో వేసేయండి ఆకులు. వదిలే అక్కడే చేతులు కడుక్కోవడానికి అక్కడ ట్యాప్ ఉంది, కొళాయి ఉంది. ఇంకో మాట చెబుతున్నా, అది నరకు కూడా అయింది. ఇక రేపటి నుంచి ఏం చేస్తారంటే అర్లీగా లేవండి, త్వరగా రాండి. 9 గంటలకే స్టార్ట్ చేస్తాం. రేపు ఎన్ని గంటలకు బాబు కూర్చో, ఎన్ని గంటలకు రావాలి రేపు? 9 షార్ప్, 9 ఉదయం 9 గంటలకల్లా రావాలి. లేటు ఇవ్వండి, ఉదయాన్నే లేవండి, ఫ్రెష్ అప్ అవ్వండి, త్వరగా రండి, 9 గంటలకల్లా రండి. ఇంకో సంగతి చెబుతున్నా, మీరు వచ్చేటప్పుడు అబ్బాయి